ఈ వీడియోలో మనం ఎక్స్ఎం అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి అండ్ ఎక్స్ఎంలో డిపాజిట్ ఎలా చేయాలి, MT5 అకౌంట్, MT4 అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డెమో అకౌంట్ ఏంటి, ప్రతిదీ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మన విఐపి గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ ఎక్స్ఎం అకౌంట్ ఉన్న వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే ఇది మన ఎక్స్ఎం లింక్. సో ఈ లింక్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాము. సో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకొని మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో ఇక్కడ మెయిల్ ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో మెయిల్ ఓపెన్ చేసేసి మీ మెయిల్లో వెరిఫై ఈమెయిల్ అనేది క్లిక్ చేయండి. ఓకే, నేను మెయిల్లో వచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్న పేజ్ని. ఇప్పుడు ఏం చేస్తానంటే లాగిన్. ఓకే, నా మెయిల్ వచ్చేసి మొబైల్లో ఉంది. సో వెరిఫై మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు డైరెక్ట్గా లాగిన్ చేస్తున్నా. సో లాగిన్ చేసినప్పుడు మళ్ళీ మీకు మెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసామంటే లాగిన్ అవుతుంది అకౌంట్. ఓకే, ఎవ్రీ టైమ్ మీరు లాగిన్ చేసేటప్పుడు ఇలా వస్తుంది. ఓకే, ఎవ్రీ టైం మీరు లాగిన్ చేసేటప్పుడు మీ మెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ టాప్లో కనిపిస్తుంది చూడండి, రియల్ అకౌంట్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద డెమో అకౌంట్ అని ఉంది. సో డెమో అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డెమో అకౌంట్ ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంటుంది $10,000తో. ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసి చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ రియల్ అకౌంట్ ఉంది కదా, సో ఈ రియల్ అకౌంట్లో మనం డిపాజిట్ చేయాలి. ఇక్కడ రియల్ అకౌంట్లో మనం MT5, MT4 అని ఉంటాయి. సో రియల్ అకౌంట్స్ కూడా మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ లాంగ్వేజ్ వేరుంది. ఫస్ట్ అయితే నేను లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం లాంగ్వేజ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫినిష్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది చూడండి, ఫినిష్ సెట్టింగ్ అప్ యువర్ అకౌంట్. సో అకౌంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. సో ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చి రిసీవ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకే, సో వెరిఫై మీద క్లిక్ చేసాము. ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయింది. ఇప్పుడు మీ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ డీటెయిల్స్ యాజ్ పర్ యువర్ ఐడెంటిటీ. ఓకే, తర్వాత అకౌంట్ వెరిఫై ప్రాపర్గా లేదు అంటే మళ్ళీ విత్డ్రాలో ప్రాబ్లం అవ్వచ్చు. మీ ఆధార్ కార్డు మీద ఎలా అయితే మీ నేమ్ అయితే ఉందో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. ఓకే, నేను డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తున్నా. ఎస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ. సో ఇక్కడ వచ్చేసి మనకి వెరిఫై యువర్ ఐడెంటిటీ అంటున్నాడు కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఐడి డీటెయిల్స్ అనేవి మీరు అప్లోడ్ చేయండి. ఓకే, సో మంచి క్వాలిటీ ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేయండి. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసేసి యూజ్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ డాక్యుమెంట్. ఓకే, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇస్తే సరిపోతుంది. మొబైల్ ఫోన్తో చేస్తారు అంటే మొబైల్ ఫోన్తో అప్లోడ్ చేయొచ్చు, లేదా ఇక్కడే చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి. వితిన్ 15 to 20 minutes మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. డాక్యుమెంట్స్ క్లియర్గా క్వాలిటీ కనిపించేలాగా అప్లోడ్ చేయండి. ఓకే, సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఈ స్టెప్ నేను చేయట్లా. సో డైరెక్ట్గా మీకు డిపాజిట్ చేసి చూపిస్తాను. ఓకే, అకౌంట్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మనకి డిపాజిట్ కూడా చేశాను, కాకపోతే అది స్క్రీన్ రికార్డ్ అవ్వలేదు. వన్స్ అగైన్ మళ్ళీ డిపాజిట్ చేసి చూపిస్తాను. అకౌంట్ వెరిఫై అయిన తర్వాత మనకి ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ అన్లాక్ అవుతుంది చూడండి. ఇందాక వెరిఫై అవ్వకముందు అన్ని లాక్ సింబల్ ఉన్నాయి. ఓకే, సో వెరిఫై అయిన తర్వాత వీ కెన్ డిపాజిట్ అండ్ స్టార్ట్ ట్రేడింగ్. సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటా. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యూపీఐలో ఇక్కడ మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 3,000. ఓకే, సో 3,000 అంటే $33.41 అనమాట. మనకి ఇక్కడ బోనస్ కూడా ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ డిపాజిట్లో మనకి బోనస్ వస్తుంది. ఓకే, ఫస్ట్ డిపాజిట్ అప్ టు ఒక $500 ఏమో ఫస్ట్ డిపాజిట్ మీద మనకి బోనస్ అయితే వస్తుంది. సో యూపీఐ మెథడ్ ఈజీ ఉంటుంది. డిపాజిట్ చేసేటప్పుడు యూపీఐ ద్వారా డిపాజిట్ చేసుకోండి. అది ఫెయిల్ అయితే యూపీఐ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ యూపీఐ మెథడ్ ఫెయిల్ అయితే సెకండ్ది ట్రై చేయండి, లేకపోతే థర్డ్ది ట్రై చేయండి. సో ఇలా యూపీఐ మెథడ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు.
సో 3000 డిపాజిట్, దీన్ని స్కాన్ చేసి మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేయొచ్చు. ఓకే, స్కాన్ చేసిన వెంటనే 3000 అమౌంట్ అనేది మనకు కనిపిస్తుంది. డిపాజిట్ అయితే అయిపోయింది. సో ఆటోమేటిక్గా అదే ఇక్కడ చూపించేస్తుంది చూడండి. డిపాజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. $134 అయితే ఉన్నాయి అకౌంట్లో. ఓకే, సో డైరెక్ట్గా యాడ్ అయిపోయింది. సో ఇక్కడ డిపాజిట్లో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఇమీడియట్గా మీకు అమౌంట్ యాడ్ అవ్వకపోయినా మన లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నేను టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఎక్స్ఎం టీమ్కి ఫస్ట్ మీరు కూడా మెయిల్ పెట్టండి, నో ఇష్యూ. డిపాజిట్ అయితే ఎక్కడికి పోదు, వస్తాయి. ఇక్కడ ఇమీడియట్గా వచ్చినాయి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. జస్ట్ డిపాజిట్ చేశాను, అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా బోనస్ వచ్చింది అనుకుంటా. డిపాజిట్ మీద బోనస్ వచ్చింది కదా, $33 బోనస్ అయితే ఇంక్లూడ్ అయింది దీంట్లో. ఓకే, సో ఇప్పుడు మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి, జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం ట్రేడ్ తీసుకొని చూపిస్తున్నాను గైస్. మనం చేసే బిట్కాయిన్లోనే చూద్దాం, బిట్కాయిన్లో ఏమన్నా ఉందా. సో బిట్కాయిన్లో మనం లాట్స్లో తీసుకుంటాం. $100కి 0.02 క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు, మ్యాక్స్ 0.03 అయితే తీసుకోవచ్చు. ఇక్కడ బై ప్రైజ్ నేను ఎబో 113,640 అన్నాను అనుకోండి, దీని మీద మీరు క్లిక్ చేసి 113,640 అనేది ఇవ్వచ్చు, లిమిట్ ఆర్డర్ అవుతుంది. ఓకే, అక్కడికి వచ్చినప్పుడు బై అవ్వటం అన్నమాట. ఓకే, ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు మన ఆర్డర్ అనేది యాక్టివ్ అయి బై అవుతుంది. నార్మల్గా బై చేసేస్తే నార్మల్గా ఎక్కడైతే ఉందో అక్కడ మనం బై చేసినట్టు. టార్గెట్ అండ్ స్టాప్ లాస్, ఇక టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మనం ఈ ప్రైజ్ ఇక్కడ రన్నింగ్ ప్రైస్ వాల్యూ ఇవ్వచ్చు, లేదా ఇన్ అమౌంట్ ఇవ్వచ్చు. మనం రన్నింగ్ ప్రైస్ వాల్యూవే ఇస్తాం. ఓకే, ట్రేడ్ తీసుకునేటప్పుడే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఇవ్వచ్చు. ప్రజెంట్ 113,535 ఉంది కదా, 113,635 టార్గెట్, 480 స్టాప్ లాస్. సో టార్గెట్ స్టాప్ లాస్ ముందుగానే ఇచ్చి ఇక్కడ లాట్ సైజ్ అనేది 0.02. ఓకే, $100కి ఐ ప్రిఫర్ 0.02 లేదా 0.03 ఎనఫ్. ఇక్కడ టార్గెట్ అయితే ఎంత వస్తుంది, స్టాప్ లాస్ అయితే ఎంత వస్తుందో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ప్రజెంట్ ఉన్న వాల్యూని బట్టి ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. ప్లేస్ ఆర్డర్, టార్గెట్ స్టాప్ లాస్ పెట్టాము, ఆర్డర్ని ప్లేస్ చేశాం. ఓకే, సో టార్గెట్ స్టాప్ లాస్ కన్నా ముందే మనం రెడ్యూస్ చేయాలనుకున్నా రెడ్యూస్ చేయవచ్చు. దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా స్క్వేర్ ఆఫ్ చేసేయచ్చు. కొంచెం కొంచెం క్వాంటిటీ రెడ్యూస్ చేయాలంటే ఇక్కడ నుండి చేసుకోవచ్చు. స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఆ పొజిషన్ అయితే క్లోజ్ అయిపోయింది. నార్మల్గా ఇప్పుడు టార్గెట్ స్టాప్ లాస్ పెట్టకుండా నార్మల్గా ఒక ఆర్డర్ తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే, సెల్ అయితే ఇప్పుడు బై తీసుకున్నాం కదా, సెల్ పొజిషన్ తీసుకున్నాం. ఇక్కడ టాప్లో బై అండ్ సెల్ కనిపిస్తుంది చూడండి, జస్ట్ అంతే. సెల్ మీద పెట్టాను 0.02 క్వాంటిటీ, సెల్. సో సెల్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మైనస్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మన ఛార్జెస్. ఓకే, అవి ఛార్జెస్ అనమాట. ఛార్జెస్ ఇక్కడ మీకు ఫస్ట్ డైరెక్ట్గా మైనస్ కనిపిస్తాయి, దెన్ ప్రాఫిట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో టోటల్ మీరు డైరెక్ట్గా క్లోజ్ చేస్తే దీని మీద ఇంటూ బటన్ క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా మొత్తం క్వాంటిటీ క్లోజ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఇక్కడ పక్కనే ట్రేడ్స్ దీని మీద క్లిక్ చేసి 0.02 కదా, 0.01 క్వాంటిటీ క్లోజ్ చేయాలనుకుంటున్నా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. 0.01, నేను రెడ్యూస్ హాఫ్ క్వాంటిటీ, రెడ్యూస్ సమ్ క్వాంటిటీ చెప్తాను కదా, 0.01ని మనం క్లోజ్ చేసాము. ఇంకో 0.01 క్వాంటిటీ అయితే ఉంది. సో పొజిషన్ క్లోజ్ చేసేస్తున్నా, జస్ట్ చూపించడానికి ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడే ఇదే స్క్రీన్ మీద మొబైల్లో మనకి ఎలా కనిపిస్తుంది, మొబైల్లో మనం ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం రియల్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ మేనేజ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. మొబైల్లో డైరెక్ట్గా ఎక్స్ఎం యాప్ అయినా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ట్రేడ్ తీసుకోవచ్చు. మనం MT5 యూజ్ చేస్తున్నాం కాబట్టి MT5 యాప్ అనేది మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఎలా లాగిన్ చేయాలో కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది చూడండి. నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, అది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మన అకౌంట్ ఇన్ఫో. ఓకే, సో ఇది మనం అక్కడ సెర్చ్ చేస్తాము. మొబైల్ యాప్లో ఇది మనం సెర్చ్ చేస్తాము. ఇది మన ఐడి
అండ్ దీనికి ఒక పాస్వర్డ్ మనం పెట్టుకున్నాం కదా అకౌంట్కి, ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఇచ్చేస్తే లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత ఈ MT5 యాప్లో పక్కన ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఇలాగ మనం వాచ్ లిస్ట్ ఫస్ట్ మనం BTC USD XAUSD ఇవి మనం ట్రేడ్ చేసేవి ఇక్కడ ఉన్నాయా లేదా చూసుకుంటాం, లేకపోతే ఇలా యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ దాని మీద క్లిక్ చేసి బై సెల్ క్వాంటిటీ సెట్ చేసుకుంటున్నాం. అండ్ దీని మీద అలా ప్రెస్ చేసి హోల్డ్లో ఉంచితే కింద టార్గెట్ స్టాప్ లాస్ వస్తుంది. టార్గెట్ స్టాప్ లాస్ అనేది ఇచ్చేయవచ్చు.